హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు హరి. వెల్కమ్ టు హార్ట్ ఆఫ్ టేల్స్. ఇప్పటిదాకా నా వాయిసే వినుంటారు. కానీ ఫస్ట్ టైమ్ వీడియోలోకొచ్చాను. సో, ఇప్పటిదాకా నేను ఓన్లీ షార్ట్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నాను. కానీ ఈ రోజు నుంచి మీకు వ్లాగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నాను. సో, కమింగ్ టు వీడియో ఈరోజు మా ధ్రువ గాడి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని వచ్చాను. ఆల్రెడీ మా ధ్రువ గాడి వీడియోస్ అనేది మీరు చూసే ఉంటారు పాస్ట్ వీడియోస్. సో, ఈరోజు నేను మా ధ్రువ గాడిని ఎలా తీసుకొచ్చాను అండ్ ఎప్పుడు తీసుకొచ్చాను, వాడికి పేరు ఎలా పెట్టాను, వాడి టర్టిల్ ట్యాంక్ అనేది ఎలా సెటప్ చేశాను, వాడు ఫుడ్ ఏమేమి ప్రొవైడ్ చేశాను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో ఇదిగోండి మా ధ్రువ గారు. దారా ధ్రువ. ఆ, ఇదిగోండి మా ధ్రువ గారు. వీడిని 3 months ఉన్నప్పుడు తీసుకొచ్చాను. August 20th తీసుకొచ్చాను. ఇప్పటికి 5 months కంప్లీట్ అయింది. 6th month ఎంట్రీ ఇచ్చాడు వీడు. సో వీడి మేల్ అండి. సో అందుకని వీడి పేరు ధ్రువ అని పేరు పెట్టాము. సో ధ్రువతార అని వింటారు కదా. సో ఆ నేమ్ బట్టి మేము ధ్రువ అని పేరు పెట్టాము. సో వీడిని తీసుకొచ్చేటప్పుడు ఫస్ట్ నేను 1 feet ట్యాంక్లో వేసానండి. అది మీకు సైడ్ ఫోటోలో పెడుతుంది చూడండి. సో 1 feet ట్యాంక్లో పెట్టినప్పుడు కూడా ఇది వాటర్ లెవెల్ ఈ షెల్ వరకే వేసేవాడిని నేను. సో అందులో 1 feet అనేది ఇంతే ఉంటుంది. సో నేను ఆ 1 feet ట్యాంక్లో కూడా స్టోన్ పెట్టేవాడిని బాస్కింగ్ కోసం. సో తిరగడానికి స్పేస్ సరిపోవట్లేదు 3 months తర్వాత ఇది. సో నేను కొంతమందిని ఎక్స్పర్ట్స్ కనుక్కుంటే ట్యాంక్ సైజ్ పెంచాలి అన్నారు. సో నేను అప్పుడు ఈ టబ్ అనేది తీసుకున్నాను. సో ఈ టబ్ తీసుకున్నప్పుడు కూడా నేను ఆ వాటర్ లెవెల్ ఇక్కడి వరకే వేసేవాడిని, ఆ షెల్ వరకే వేసేవాడిని. ఫస్ట్ 3-4 days బాగానే ఉన్నాడు. తర్వాత నుంచి డల్గా తిరుగుతున్నాడు. ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. ఏంటి అని మళ్ళీ ఎక్స్పర్ట్స్ని కనుక్కుంటే అది వాటర్ లెవెల్ పెంచాలండి అన్నారు. సో నేను ఏం చేశానంటే వీడికి 3 inches పెంచాను. వీడు ఇప్పుడు ఎంతనో ఉన్నాడు కదా, ఈ 3 inches పెంచాను. వీడికి 3 inches ఉండాలంటాను కన్ఫామ్గానే. అప్పుడు నేను ఈ లెవెల్ వాటర్ లెవెల్ అనేది పెంచాక వీడు బాగా సెటిల్ అయ్యాడు, బాగా తిరుగుతున్నాడు ఇలాగా. సో అప్పుడు నేను వెంటనే బాస్కింగ్ అనేది తీసుకున్నాను అండ్ యూవీ లైట్ అనేది ఇలా సెటప్ చేసుకున్నాను. అండ్ వింటర్ సీజన్ కదా, లాస్ట్ 3 months. సో నేను హీటర్ కూడా తీసుకున్నాను, కనిపిస్తుంది కదా. హీటర్ కూడా మెయింటైన్ చేస్తాను 28 to 30 degrees అలాగా. సో వీడు ప్రెసెంట్ అయితే బాగా హెల్దీగానే తిరుగుతున్నాడు. సో వీడిని డైలీ మార్నింగ్ 30 minutes డైలీ సన్లైట్లో పెట్టాలండి. సో నాకేంటంటే ప్రాబ్లం, మా ఇంటి దగ్గరికి ఎక్కువ సన్లైట్ అనేది రాదు. సో బిల్డింగ్స్ అన్ని కవర్ అయి ఉంటాయి కాబట్టి. సో నేను అప్పుడు 1 feet ట్యాంక్లో నేను ఈ యూవీ లైట్ అనేది సెటప్ చేసుకున్నాను 4 months బ్యాక్. అది వీడికి ఈ యూవీ లైట్ అనేది నైట్ టైమే ఆన్ చేస్తానండి. మార్నింగ్ టైం అయితే ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం. నైట్ టైం అయితే వాడు బాస్కింగ్ ఇక్కడ పడుకుంటాడు, వాడు చాలా బాగా పడుకుంటాడు అసలు. అండ్ హీటర్ ఏమో మార్నింగ్ టైం ఆన్ చేస్తానండి, ఒక 2-3 hours వేసి ఉంచుతాను. అండ్ యూవీ లైట్ అయితే నేను నైట్ టైం ఆన్ చేస్తాను, మార్నింగ్ టైం అయితే ఆఫ్ చేస్తుంటాను. అండ్ వీడి టబ్ క్లీనింగ్ అయితే నేను ఎవ్రీ 3 to 4 daysకి క్లీన్ చేస్తానండి. ఎందుకంటే నేను కన్ఫర్మ్గా వీక్లీ 2 times అనే క్లీన్ చేస్తాను, ఎందుకంటే వీడి షర్ట్ ఎక్కువ వేస్తాడు కాబట్టి. అది కొంచెం చూసారా, ఆ యూవీ లైట్ ఉంటే కన్ఫర్మ్గా బాస్కింగ్లోనే పడుకుంటాడు, అక్కడే ఉంటాడు. స్టార్టింగ్లో పిలిస్తే వచ్చేవాడు కాదండి, ఇప్పుడైతే భలే రెస్పాండ్ అవుతున్నాడు. అసలు వాడి పేరుకి భలే రెస్పాండ్ అవుతాడు. మేము ఏ సైడ్ వెళ్తే ఆ సైడ్ తిరుగుతూ ఉంటాడు. అంటే వాడిని ఎప్పుడైనా కింద వదిలిపెట్టామంటే మా ఆయనకలే తిరుగుతూ ఉంటాడు, కిచెన్లోకి, బెడ్రూమ్లోకి, హాల్లోకి చాలా బాగా తిరుగుతాడు అది. వీడికి 2 weeksకి ఒకసారి నేను క్యారెట్ బాత్ అనేది చేస్తానండి. అండ్ వీడికి ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు వీక్లీ వన్స్ నేను ఈ టర్టిల్ కర్రీ అనేది వేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ మౌత్ ఫంగస్లు ఏమైనా ఉన్నా సరే క్లియర్ చేస్తూ ఉంటాయి. అందుకని టర్టిల్స్కి తీసుకున్నాను. స్టార్టింగ్లో వీడు ఫుడ్ వేస్తే ఇలా వచ్చేవాడు కాదండి. సో ఫుడ్ వేసేస్తే వాడు వాటర్లోకి వెళ్ళి తినేవాడు. సో ఇప్పుడు ఏంటంటే చేతితో పెడితేనే తింటున్నాడండి వాడు. అలాగా ఫుడ్ కోసం తెగ వచ్చేస్తాడు, అసలు తిరుగుతూ ఉంటాడు. నేను ఎటు వెళ్తే అటు. అది భలే తింటాడు చూడండి. అది వీడికి వెజిటబుల్ లీవ్స్ కూడా పెట్టమంటున్నారు, కానీ నేను పెడితే వాడేం తినట్లేదు, ఓన్లీ పిల్లర్స్ ఒకటే తింటున్నాడు వీడు. అని చూసారా మా ధ్రువగాడు ఎలా కొట్టేసుకుంటున్నాడు. వాడు ఫుడ్ వేయమని నేను ఇంకా టైం అవ్వలేదు కదా, ఇంకా వేయలేదు నేను. ఇప్పుడు వేయాలి వాడికి ఫుడ్.
ఆల్రెడీ ఇందాక వేసాను, అయినా వాడికి ఫుడ్ ఎప్పుడు 24 గంటలు ఫుడ్ కోసమే కొట్టుకుంటాడు. అండ్ టర్టిల్స్కి అయితే ఎక్కువ ఫుడ్ అనేది వేయకూడదండి, ఓన్లీ డైలీ ఒక 10 to 12 పెల్లెట్స్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ సైజు ఉన్నప్పుడు ఎక్కువ వేయకూడదు, వెజ్జీస్ కూడా తినిపించాలి. సో మా వాడైతే వెజ్జీస్ అనేది తిన్నాడు, ఓన్లీ పెల్లెట్స్ ఒకటే తింటున్నాడు ప్రజెంట్ వాడు. సో ఇదండి హీటర్ అండ్ యూవీ ల్యాంప్ అండ్ బాస్కింగ్ కంప్లీట్గా సెటప్ ఇది ప్రజెంట్ అయితే. చూసాడు మా వాడు బాస్కింగ్ ఎలా చేస్తున్నాడు, ఎలా చూస్తున్నాడో చూడండి పైకి. నేను ఆపోజిట్లోనే ఉన్నాను అందుకనే. సో మీకు ఫ్యూచర్లో మీకు టర్టిల్ కేర్ గురించి షార్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటానండి. సో ఇదండి ఈరోజు మా ద్రోవగడ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను కదా. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చి నా వెనకాల ఫ్లవర్ అండ్ ఫిష్ అనేది కనిపిస్తుంది కదా, దాని గురించి మీకు చెప్తానండి. సో ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా మీ ముందుకు తీసుకొస్తానండి. సో ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి.